ఆపదామపహర్తారం తాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు. 2025 ఏప్రిల్ మాసంలో ధనుస్సు రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ ధనుస్సు రాశి వారికి సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా చతుర్థ భావంలో మీనరాశిలో సంచరిస్తుండడం వల్ల ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరంగా నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. షష్టమ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ ఏప్రిల్ నెలంతా కూడా చతుర్థ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు, సృజన సహకారంతో శుభకార్యాలు, విందు వినోదాల్లో పాల్గొనేటువంటి వాతావరణం కనిపిస్తుంది. దశమ భావంలో కన్యారాశిలో కేతు సంచారం వల్ల నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులతో వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మరి 2025 ఏప్రిల్ మాసానికి గాను ధనుస్సు రాశి వారికి బుధుడు, శుక్రుడు, కేతువు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలు అందిస్తున్నారు. అలాగే భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా చతుర్థ భావంలో మీనరాశిలోను, పంచమ భావంలో మేషరాశిలో సంచరించడం వల్ల అధికారులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. తండ్రి గారి విషయంలో కూడా అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. ఇక పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల ఆర్థిక సమస్యలు, కుటుంబపరమైనటువంటి అశాంతి, వాహన సమస్యలు రావడానికి మీకు ఈ కుజ దోషం వల్ల ఇలాంటి ఫలితాలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. జన్మరాష్ట్రాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు షష్టమ భావంలో వృషభ రాశిలో ఈ నెలంతా సంచరించడం వల్ల విద్యా విషయాల్లో కాస్త వెనకడుగు వేస్తారు. అలాగే కుటుంబంలో దుబారా ఖర్చులు పెరిగే సూచన కనిపిస్తుంది. తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు చతుర్థంలోకి ప్రవేశించడం వల్ల అర్ధాష్టమ శని దోషం ప్రారంభమైంది. కుటుంబంలో అశాంతి, మీ ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు రావడానికి అవకాశం కనిపిస్తోంది. చతుర్థ భావంలో మీనరాశిలో రాహు సంచారం వల్ల కుటుంబంలో దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తోంది. మరి 2025 ఏప్రిల్ మాసానికి గాను ధనుస్సు రాశి వారికి చతుర్థ రాహు దోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని ఆరాధించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోండి. చతుర్థ శని దోషం నుంచి బయటపడడానికి శనేశ్వర దర్శనం లేక శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి. అలాగే షష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామివారిని సందర్శించి స్వామివారికి పసుపు వర్ణపు పూలమాలను సమర్పించండి. అలాగే అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి నిత్యం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించి మంగళవారం రోజు కందులు దానం చేయండి. పంచమ రవిదోషం నుంచి బయటపడడానికి నిత్యం సూర్య ఆరాధన చేయండి. సూర్య దర్శనం చేసుకోండి. 2025 ఏప్రిల్ మాసానికి గాను ధనుస్సు రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.